బ్రదర్ సిరాజ్ గారు, వేదంలో ఎక్కడ అన్ని జీవరాశుల్లో ఆవు కూడా ఒకటే, దాన్ని దేవతగా పూజించాల్సిన అవసరం లేదు, నార్మల్. కానీ ఇది హిందువుల సెంటిమెంట్ అనేది చెప్పుకొచ్చాడు. అవునండి. ఏమంటారు మీరు, ఏ రకంగా విశ్లేషిస్తారు దీని గురించి? ఇదండి కావాలని ఏదో గోహత్యలకు సంబంధించి ఒక చర్చ జరిగింది. అక్కడ ఆయన హిందూ గ్రంథాల్లో లేకపోయినా వాళ్ళు గోవును పూజిస్తారు, వాళ్ళ సెంటిమెంట్ని మనం గౌరవించాలి అన్నాడు ఒకసారి. ఇంకోసారి ఏమో అసలు వేదంలో ఎక్కడ హిందూ మత గ్రంథాల్లో ఎక్కడా లేవంటాడు. ఋగ్వేదంలో మొత్తం 3 గో సూక్తాలు ఉన్నాయి అని చెబుతూనే ఉన్నాను నేను. మొట్టమొదట 4వ అష్టకం అంటారు, అక్కడ ఒకటి వస్తుంది. 7వ అష్టకంలో ఒకటి వస్తుంది, 8వ అష్టకంలో ఒకటి వస్తుంది. ఏమని వస్తాయి? ఆ గావో ఓ అగ్మన్నుత భద్రమక్రన్ అని చెప్పి మొదలుపెట్టి గావో భగో గావ ఇంద్రో ఓమే అచ్చాను అని చెప్పేసి మొత్తం గోవుల్ని స్తుతిస్తూ వస్తారు. అద్భుతంగా దేవతల్ని స్తుతించిన విధంగా గోవుల్ని స్తుతించడం. ఇంకో చోట మాతా రుద్రాణ ఆందుహితా వసూనాం స్వస ఆదిత్యాన ఆమృతస్యానాభి అని ఉంటుంది. గోవుని ఏమన్నారట? రుద్రాణం మాత, ఏకాదశ రుద్రులకు తల్లి. మనమేమో ఏకాదశ రుద్రుల్ని మనం పూజిస్తున్నాము, ఏకాదశ రుద్రాభిషేకం మనం చేసుకుంటున్నాము. వాళ్ళ తల్లి అయినటువంటి గోవును పూజించాల్సిందే కదా, అంతే కదా. ఆ తర్వాత దుహిత వసూనాం అన్నారు, అష్టవసువులకి కూతురు అన్నారు. మనం అష్టవసువుల్ని పూజిస్తాం. మరి అష్టవసువుల కూతురుని ఎందుకు పూజించాం? స్వస ఆదిత్యానాం, ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని ఉంటారు. ద్వాదశాదిత్యులు మహావిష్ణువు కూడా ఒకడు. ద్వాదశాదిత్యులు అని ఎవరైతే ఉన్నారో వాళ్లకు సోదరి అని చెప్పారు, భగిని అని చెప్పారు. అంటే ఏమిటి? మహావిష్ణువు అప్పచెల్లెలు అయిందనుకోండి, మహావిష్ణువు నారాయణుడు అని అంటే మహావిష్ణువు అప్పచెల్లి నారాయణి అవుతుంది. మనో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటాం మనం. నారాయణి అంటే ఎవరు? మహావిష్ణువు సహోదరి. అంటే చాలామంది మహాలక్ష్మి అనుకుంటారు పొరపాటు. అందువల్ల ఇంత స్పష్టంగా మనకు గోవు గురించి, గోవు దైవత్వం గురించి వేదంలోనే ఉంటే, వేదంలో ఇంత విస్తృతంగా ఉంది. ఇది కాకుండా పురాణాదుల్లో చూసుకుంటే చెప్పక్క కొన్ని వేల శ్లోకాలు, వేలాది శ్లోకాలు. నిన్న కాక మొన్న మొత్తం గోమాత గురించి. నిన్న కాక మొన్న మనం గోవర్ధన పూజ చేసుకున్నాం, దీపావళి ముందు గోపాష్టమి చేసుకున్నాం. గోవర్ధన పూజలో చెప్పేటటువంటి మంత్రాల్లో స్కంద పురాణంలో స్పష్టంగా గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అని ఉంటుంది. ఇంకేం చెప్పాలి మీకు? నేను మా ఛానల్లో ఒక వీడియో చేశానండి. ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా మా ఇంట్లో ఇలాంటివి చర్చలు అవి జరుగుతూ ఉంటాయి. మా పిల్లలు చూస్తూ ఉంటారు, మా అబ్బాయి కూడా చూస్తూ ఉంటాడు. 5 ఏళ్ళు మా అబ్బాయి, జయశంకర దత్త అని పేరు. మా అబ్బాయి అన్ని విషయాలు వింటూ ఉంటాడు, వాడికి కొంత అవగాహన ఉంది. వాడే ఒకసారి ఎప్పుడో వచ్చి హఠాత్తుగా, నాన్న నీకు మనం ఆవుని ఎందుకు పూజిస్తామో తెలుసా అన్నాడు. నేను సరదాగా తెలియదురా ఎందుకు అని అన్నా. అంటే ఆవులో అందరూ దేవతలు ఉంటారు అన్నాడు. అంటే ఆవులో అందరు దేవతలు ఉంటారనేటటువంటి జ్ఞానం 5 ఏళ్ల బాలుడికి మన ధర్మంలో ఉంది. అది వేదంలో ఉంది, పురాణాల్లో ఉంది, భారతంలో ఉంది, రామాయణంలో ఉంది. రామాయణంలో 6 నెలలు గోసేవ చేసి రాముడి పూర్వీకులు దిలీప మహారాజు సంతానానికి అంటాడు. మరి ఇదంతా ఎక్కడికి పోయింది? కృష్ణుడు ఎల్లప్పుడూ గోవులతోనే ఉండేవాడు, గోపాలుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన, అంతే కదండి. చరిత్రలో ఎక్కడ తప్పు జరిగిందంటారు గురుగారు? ఒక చోట గోమాత ఏమో మనకి దేవత అయితే వానికి కోసుకొని తినడానికి మాంసాహారం అయిపోయింది. ఈ రకమైన పద్ధతిని నేర్పించటం అసలు మన కల్చర్లోనే గోమాతని దేవతగా అని చెప్తున్నప్పుడు ఒక పక్క, వాళ్ళ పక్కన తినే నార్మల్ నాన్ వెజ్ ఆహారం అయింది. ఎక్కడ తప్పు జరిగిందని అంటారు? నిజానికండి నేను అనుకోవడం, ఉన్మాదంతో స్టార్ట్ అయినటువంటి భోజన శైలి అనొచ్చా? ఈ విషయంలో నేను ముస్లింలను, ఇస్లాంను నేను తప్పు పట్టదలుచుకోలేదు. తప్పు పట్టారు గోమాత. ఎందుకనేది చెప్తాను మీకు. ఎందుకు అనంటే వాళ్ళ మొఘల్ రాజుల్లో జహంగీర్ అని ఒక రాజు ఉన్నాడు. అందరూ క్రూరులు అయినప్పటికీ కాస్తో కూస్తో మంచితనం ఉన్నవారు ఉన్నారు. అందులో జహంగీరు స్పష్టంగా గోహత్య నిషేధించాడు ఆయన రాజ్యాల్లో. హిందువుల నమ్మకాలని మనం గౌరవించాలి అని ఆయన అన్నాడు. మొహమ్మద్ గోరీ గజ్నీలు అవ్వకూడదు కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి జహాంగీర్ అవ్వచ్చు అని కొన్ని ఇతిహాసాల్లో రాసుంది. బహుశా జహాంగీర్ గురించి అందుకే ఉందేమో. అందుకే ఆయన మరి ఇప్పుడు రాజకీయంగా చేశాడా, హిందువులు ఎక్కువ మంది ఉంటారు కదా, అంతమంది తిరుగుబాటు చేస్తే కష్టం అనుకున్నాడా ఏమిటనేది తెలియదు. బట్ ఏమైనా జహాంగీర్కి కొంత ఉంది. ఆయన గోహత్య నిషేధించాడు. గోహత్య
జరగనివ్వద్దు నీ రాజ్యంలోనని కొడుకైనటువంటి షాజహాన్ కూడా చెప్పాడు. ఎస్. షాజహాన్ ఆ మాట వినలేదు. షాజహాను ఔరంగజేబు కొంచెం ఇష్టానుసారం ఇక ఈ షాజహాన్ ఔరంగజేబ్ అంటే అయినప్పటికీ ఈ లేటెస్ట్ తరం కదా అవునండి, ఇదంతా. అప్పుడు కూడా గోహత్యలు ఎక్కువగా ఏమి జరిగేవి కాదు. ముస్లింలకి ప్రధాన ఆహారం ఎప్పుడు గోవు కాలేదు. నేను చదివినటువంటి చరిత్రలో ఏమిటంటే దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలో మొట్టమొదటి గోవధశాల కోలకత్తాలో ప్రారంభించింది. అవును, ఇది నేను చదివాను వెస్ట్ బెంగాల్లో. ఎందుకు చేశారు అని అంటే స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలు కలిసి పోరాడితే వాళ్ళ కష్టం. అందుకని వీళ్ళిద్దరినీ విడదీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు, వీళ్ళు ఆరాధించేటటువంటి గోవుని వాళ్ళతో తినిపించారు. ఆ విధంగా హిందూ ముస్లింల మధ్య ఒక గ్యాప్ ఏర్పాటు చేశారు. ఎంత తెలివిగలండి ఇది వాళ్ళు చేశారు అప్పుడంతా. ఆ తర్వాత కొన్ని ఇళ్లలో అది కొంచెం అలవాటుగా మారి కొంతమంది తినడము, ఆ తర్వాత కొంతమంది రాడికల్గా తయారైనటువంటి కొంతమంది ముస్లింలు మేము తింటామని కొంతమంది మాట్లాడడం, ఇదంతా కూడా మనకి కనిపించింది తప్ప వాళ్ళ ప్రధాన ఆహారం ఎప్పుడు గోవు కాలేదు. ఇది వాళ్ళు చేసినటువంటి. గురుగారు చాలాసార్లు కొన్ని అంటే యాక్సెప్టబుల్ లేని విధంగా మాట్లాడతారు. అంటే మీ బట్టల విధానం గురించి, మీ వేషధారణ గురించి మాట్లాడుతుంటారు. మీరు వేసుకున్నటువంటి డ్రెస్ కానీ ఈ రకమైన వస్త్రధారణ ఎందుకు చేసుకుంటారు అనే దాని మీద, ఈ వస్త్రాల గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అది కొద్దిగా అసభ్యంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అర్ధనగ్నంగా ఉంటారు అని చెప్పి. సో దీని గురించి ఏం బోధిస్తారు, ఏంటి అసలు? ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటేనండి, ఇతర మతాల్లో మనం చూస్తే ఏ విధంగా బట్ట కట్టుకోవాలో చెప్పారని నేను అనుకోను. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ బట్టలు ఎలా కట్టుకోవాలి అని మనకు కనిపించదు. బట్టల నేపథ్యమే రాలేదు అసలు. కానీ మనకు అది కూడా ఉంటుంది, ఏ బట్ట కట్టాలి, అందులో మళ్ళీ పత్తులు ఎన్ని రకాలు, ఏ పత్తులు మనం వాడచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఉన్నప్పుడు మగవారికి ఒక రకమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది, స్త్రీలకు ఒక రకమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది. మనందరికీ కూడా ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే వీళ్ళు అర్ధనగ్నం అని చెప్పి ఏడుస్తారు. కానీ వీళ్ళు ఇప్పుడు చాలా మందిలో నేటి రోజుల్లో అనేక రకాల అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఒక కారణం ఏమిటంటే విటమిన్ లోపం. అందులో ముఖ్యంగా డి విటమిన్ లోపాన్ని చెబుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ఈ ఐరోపా వస్త్రధారణ. ఐరోపా వస్త్రధారణ అంటే ఏమిటి, అక్కడ బాగా చల్లగా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు పూర్తి చేతులు కప్పేసుకుని, కాళ్ళు కూడా పూర్తి కప్పేసుకుని, షూస్ కూడా వేసేసుకుని వాళ్ళు చల్లగా ఉండే ప్రదేశంలో వెచ్చగా ఉంటారు. అలా ఉంటేనే అక్కడ వాళ్ళకి ప్రాణాలు నిలబడతాయి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రాణాలు నిలబడి వెచ్చగా ఉంటే చాలు. మనది అలాంటి పరిస్థితి కాదు. సమశీతోష్ణ స్థితి అనేది భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం, వరం అది. సమశీతోష్ణ స్థితి అన్నీ సమానంగా ఉంటాయి. ఋతువులు ఆ ఋతువులు ఇక్కడే ఉన్నాయి, అంతే, ఐరోపాలో లేవు, ఛాన్స్ లేదు కేవండి. కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అర్ధనగ్నము అని అంటారు చూసారా, పురుషులు అర్ధనగ్న వస్త్రధారణం అని వీళ్ళు అనుకోవచ్చు కాక పంచె పూర్తిగా కట్టుకుని, మేమైతే ఈ విధంగా యోగ వస్త్రం అంటారు దీన్ని, ఈ విధంగా ఒకవైపు గ్యాప్ వదిలి ఒకవైపు కప్పేది. ఎందుకు అనంటే సూర్యరశ్మి తగలడం కోసం ఎంత చేస్తే, సూర్యరశ్మి అందరికీ తెలిసినటువంటిదే, ఈ వెనక నుండి మనకు బాడీకి తగలడం అనేది కొంచెం ఎక్కువ లాభాన్ని కలిగిస్తుంది అని చెప్తారు. అలాగే గోవులకు కూడా ఇక్కడ ఒక నాడి ఉంటుంది, ఏదో సూర్య ప్రకాశ నాడి అంటారు, దాని నుండి అవి గ్రహిస్తాయి. ఆ విధంగా మన శరీరానికి ఎల్లప్పుడూ కూడా సూర్యరశ్మి తగులుతూనే ఉండాలి అనేది మన యొక్క సిద్ధాంతం. ఇందులో భాగంగానే ఈ సూర్యరశ్మికి సంబంధించినటువంటి చర్చల్లోనే కొంతమంది ఈ సగం సూర్యరశ్మి తగిలితే చాలు అనేటటువంటి మతం, లేదు మొత్తం వీపంతా కూడా తగలాలి లేకపోతే చాలదు అన్న రకాల్లో అర్ధనగ్నం అంటే కండువాను కూడా పై కండువాని నడుంకి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు తమిళనాడులో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎక్కువగా సూర్యరశ్మి వస్తుంది. అలా ఉండే వాళ్ళకి విటమిన్ లోపాలు రావు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, రాళ్ళు ఎత్తేవాళ్ళు ఉంటారు, రాళ్ళు బండలు ఎత్తేవాళ్ళు. ఇప్పుడంటే వాళ్ళు ఫుల్ బట్టలు వేసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఆ పనులు చేసేవాళ్ళు వేసుకోరు. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో చూడండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి డి విటమిన్, అలాగే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉండే కే విటమిన్ అని ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. అసలు విటమిన్ లోపం అనేది ఉండదు. గురుగారు, ఇది వస్త్రధారణ గురించి కేవలం మగవారికైనా, ఆడవాళ్ళకి ఈ చీర కట్టు అనేది మన పద్ధత ఏంటి అసలు? ఏది ఏమైనప్పటికీ కూడానండి,
కొంచెం అంటే వస్త్రధారణ గురించి మన వాళ్ళు చెప్పినట్లుగా మనం నేటికి ఆచరించకపోయినప్పటికీ మనం 70% ఆచరిస్తున్నాం. వేదంలోనే మీకు స్వయంగా బట్టల గురించి ఉంటుంది, ఏ విధమైనటువంటి బట్టలు ధరించాలి అని అన్నప్పుడు ఆడవారికి ఏ రకంగా రాయబడి ఇది అందరికీ కలిపి చిరిగినటువంటి బట్టలు కట్టుకోకూడదని, కుట్టినటువంటి బట్టలు కట్టుకోకూడదు అనేది నియమం. ముఖ్యంగా ఇప్పుడు కుట్టినటువంటి బట్టలు కట్టుకున్న వాళ్ళను మన వేదకాలంలో ఋషులు అలాగే ఇదంతా కూడా ఉన్న కాలంలో అనాగరికులుగా చూసేవారు. కుట్టిన బట్టలు కట్టుకోకూడదు, అలాగా నేస్తారు చూసారా, పంచేకండువా నేసినటువంటివి జత తెచ్చి కట్టేసుకోవడమే వీళ్ళు. చింపడము కుట్టడము ఉండకూడదు. ఈ రెండు ప్రక్రియలు లేనటువంటి బట్టలే పంచేకండువా అలాగే చీర. రాను ఏమైంది అని అంటే కనుక కొంత అందులోనంటే పంచేకండువా అసలే పోయిందిలేండి, ఎందుకంటే వేదం చెప్పిన విధంగా వస్త్రధారణ 90% ఆడవాళ్ళు చేస్తారు. చక్కగా వాళ్ళు చీర కట్టుకుంటారు. ఇతర అవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినప్పటికీ కూడా కొంచెం మనకి నాలెడ్జ్ లోపించడం వల్ల కొంత జరిగింది అన్నమాట అండి. అందువల్ల ఈ కుట్టిన బట్టలు కట్టకూడదు అనే నియమం ఉండడం వల్లనే మనకి ఈ విధమైనటువంటి వస్త్రధారణ వచ్చింది. అంతేగాని మన వాళ్ళకి చొక్కాలు తయారు చేయడం చేత కాదు, అంతే కదా. అంటే ఇప్పుడు ఇలా తయారు చేయాలంటే మీకు చింపాలి, కుట్టాలి, అలాంటివి కట్టకూడదు, అది కట్టకూడదు, మన సాంప్రదాయం కాదైతే, అది అసలు మన సాంప్రదాయం కాదు, అది అరిష్టము అని కూడా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, కనీసం పోనీ దైవ పూజల్లో పంచి కట్టుకోండి అయ్యా, ఎందుకంటే ఈ విధంగా కుట్టిన బట్టలు చేసుకుని పూజ చేస్తే దేవుడు ఒప్పుకోడు అని చెప్పేసి చెప్పడం వల్ల కనీసం దేవుడి పూజల్లో ఇప్పుడు అందరూ పంచేకండువా కట్టుకుంటూ ఉన్నారు. ఇందులో సైన్స్తో పాటు ఆధ్యాత్మికంగా కూడా రెండు కనెక్ట్ అన్నీ ఉన్నాయండి, చాలానే. పైగానండి ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారనుకోండి, మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మీరు షర్ట్ కొనాలి, అలాగే మీరు ప్యాంట్ కొనాలి, మీ సైజు అడుగుతాడు వాడు. మీ అబ్బాయికి 16 ఏళ్ళు అనుకోండి, వాడి సైజు మీరు ఇంకోటి చెప్పాలి, మీ నాన్నగారికి ఇంకో సైజు చెప్పాలి, మీ తమ్ముడికి ఇంకో సైజు చెప్పాలి, మీ సైజు వేరు, నా సైజు వేరు, అలవాడి సైజు వేరు. కానీ పంచేకండువాలో సైజులు ఉండవు, యూనివర్సల్. మీరు 9 into 5 తీసుకున్నారనుకోండి, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ అదే, అంతే తప్ప మీరు లావైనా అదే, మీరు ఎంత లావు ఉన్నా అదే, సన్నగా ఉన్నా అదే, బాగా చెప్పారు. మీరు ఎలాంటి బాడీ పర్సనాలిటీ ఉన్నా కూడా అదే. అంటే పూర్తి ఫ్లెక్సిబుల్. అంతేకాదు ఈ మధ్య కాలంలో కూడా మనం అంతా చూస్తున్నాం, అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నది కూడా జీన్ ప్యాంట్ల వల్ల మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నట్లుగా, అంటే ఆ టైట్ ఉండకూడదని. కానీ ఈ వస్త్రధారణలో మీరు చూడండి, ఎక్కడ టైట్ ఉంటుందండి, మొత్తం లూజ్గా, అసలు ఎక్కడ మొత్తం లూజ్ పట్టుకోదు. ఇది కూడా ప్రాబ్లమ్. ఇక్కడ కట్టుకోవడం మాత్రం మనం కట్టుకుంటాము, అది కూడా మనం లూజ్గానే కట్టు. నెక్స్ట్ నేను కూడా పంచలే ఎక్కువ వాడతాను అయితే గురుగారు. అంటే మనకి తమిళనాడులో చాలా మంది కూడా పంచ కండువాకి షిఫ్ట్ అవ్వాల్సిందేమో. మనకి తమిళనాడులో సర్వసాధారణం. మీరు చెప్పినందుకు మంత్లీ మా స్టూడియోలో వీళ్ళందరికీ జీన్ ప్యాంట్లు తీసి ఒక రోజు పెట్టుకోవచ్చు, ఒక రోజు అలా. మీరు కేరళలో స్టార్ట్ చేస్తాను గురుగారు పక్కా. ఇది మీరు కేరళలో చూస్తేనండి, మీరు మమ్ముట్టి ఉన్నాడు కదా, ముస్లిం, కానీ ఎప్పుడూ పంచె కడతాడు. అవును, అంటే అక్కడ వాళ్ళకి అలా వచ్చేసింది. పైగా ఏంటంటే అక్కడ కోస్టల్ ఏరియా ఎక్కువ, మొత్తం కేరళ తమిళనాడు వేడి ఎక్కువగా ఉండే ప్రదేశం. దానివల్ల వాళ్ళకి ఫ్రీగా ఉండే పంచె వాళ్ళకి బాగుంటుంది, ఎంత సౌకర్యంగా ఉంది. ఈ అక్కర్లేని ఐరోపా జీన్ ప్యాంట్లు మనకెందుకు చెప్పండి, వాళ్ళకంటే గురుగారు. సప్త చిరంజీవులని మనకు ఒకళ్ళు ఉన్నారు, కొంతమంది హీరోస్ ఉన్నారు. వాళ్ళు ఇంకా అందులో అశ్వత్థాముడు కూడా ఒకడే ఇంకా బతికే ఉన్నాడు, కలియుగంలో మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పారు. ఐ థింక్ పృథ్వీరాజ్ చౌహాన్ ఒక కింగ్, ఒక రాజు, అరణ్యంలో ఆయనకి ఏదో చిన్న గాయం పాలై అరణ్యంలోకి వెళ్తుంటే ఏదో చిన్న గాయం అయిందని చెప్పి ఒక మనిషిని చూస్తాడు. అక్కడ అశ్వత్థాముడు కనిపించాడు ఇంకా అనేది ఒక ఇతిహాసంలో రాసుంది. యాక్చువల్లీ ఆ బుక్కులు మీరు ఎక్కడైనా చదివారో లేదో తెలీదు, కానీ ఆయన అశ్వత్థాముడే అయి ఉంటాడు అని ఆయన ఒక బుక్లో రాసుకున్నాడు. అది కొంత బయటికి వచ్చింది. సప్త చిరంజీవులలో అశ్వత్థాముడే కాకుండా వేదవ్యాసుడు కూడా ఉన్నారనుకుంటా. మనం సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ గురించి మాట్లాడుకోవడం అనవసరం, ఎందుకంటే అశ్వత్థామ అనేవాడు గొప్పతనం చేత చిరంజీవి కాలేదు. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ అని. అంటే అశ్వత్థామ బలి చక్రవర్తి, అలాగే వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయం అథాష్టమం అన్నారు. మార్కండేయుడు 8వ వ్యక్తి.
వీళ్ళ గురించి చెప్పినప్పటికి ఇంకా చాలామంది చిరంజీవులు ఉన్నారు. జాంబవంతుడు, బతికే ఉంటాడు. జాంబవంతుడు గొప్ప చిరంజీవి. ఆయన గురించి ఆయన ఎన్ని బ్రహ్మ సృష్టిలను చూశాడో తెలియదు. కావున చిరంజీవులు చాలామంది ఉన్నారు. మనం కొంతమందిని అప్పుడప్పుడు స్మరించుకుంటూ ఉంటాము. ఇందులో దాదాపుగా అందరూ కూడా వరం చేత చిరంజీవులు అయిన వాళ్ళు ఉంటారు. అంటే చిరంజీవి అని అంటే మరణం లేనివాడు కాదు. చాలామంది అదొక అపార్థం. చిరంజీవి అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో అశ్వత్థాముడికి ప్రసాదించి అంతే కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో అంటే ఇదంతా కూడా ఇంగ్లీష్ వల్ల వచ్చింది. చిరంజీవి అనే పదానికి వీళ్ళు ఇమ్మోర్టల్ అని ట్రాన్స్లేట్ చేశారు. చావే లేదన్నట్టుగా వాళ్ళకి చేత కాలేదు. ఇప్పుడు చాలామంది మనకి వేదాంతపరమైన పుస్తకాలు ట్రాన్స్లేషన్స్కి ఇస్తే ఏమవుతుందంటేనండి, కొన్ని పదాలు వాళ్ళకి ఇంగ్లీష్లో ఉండవు. వాళ్ళు ఇంగ్లీష్లో ఎంఫిల్, ఎంఏ, పిహెచ్డీలు ఉంటాయి. ఈ పదానికి మరి ఇంగ్లీష్లో లేదండి, ఏం చేయమంటారు అంటే యాజ్ ఇట్ ఈజ్ పదం పెట్టేవయ్యా అని చెబుతూ ఉంటాం. సాయుజ్యం అని ఉంటుంది, అక్కడ ఉండదు. మోక్షం అని ఉంటుంది, ఉండదు. ఆ విధంగా అంతే, రీప్లేస్మెంట్ ఉంది, భాష లేదు కదా. అదే విధంగా చిరంజీవి అనే పదానికి ఈక్వల్ వర్డ్ వాళ్ళకి చేత కాలేదు, కుదరలేదు. వాళ్ళు ఏం చేశారు, ఇమ్మోర్టల్ అంటే అమరుడు. ఇప్పుడు దేవతలకి అమరులు అని పేరు, అమరకోశం అని ఉంటుంది మనకి. 10 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత ఈ ఇన్మోర్టాలిటీని చదువుకొని వాడు ఒక ప్రబుద్ధుడు అవుతాడు రేపు. అంతే జ్ఞాని అయితే ఏమవాడు. ఇప్పుడు దేవతలు చావు లేనివారు, దేవతలు అమృతం తాగి ఉంటారు, దేవతలకు మరణం లేదు, వాళ్ళు అమరులు. అయితే చిన్న ఎలాబరేట్ చేస్తామా గురుగారు? సప్త చిరంజీవుల్లో ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేస్తారో చేయండి. ఇందాక నేను అశ్వత్థాముడు గురించి చెప్పినట్లయితే కొద్దిగా మీకు నచ్చినట్టుగా అనిపించింది. నచ్చిందా నచ్చలేదా? లేదు, నాకే అశ్వత్థాముడే పెద్ద హీరోయిన్ కాదు, సీన్ లేదా అనిపించింది మీకు? కారణం? అవునండి, అంటే ఆయన ఏదో ఇప్పుడు మనతో పోల్చుకుంటే అందరూ గొప్పవాళ్ళే, ఏదో మనం వాళ్ళు గొప్ప కాదు అని మనం చెప్పకపోయినప్పటికీ అశ్వత్థామకు వచ్చినటువంటి చిరంజీవిత్వం 2 కారణాలు. మొట్టమొదటి కారణం, ఆయన పుడుతూనే ఆయనకు ఒక మణి ఉంటుంది తల మీద. ఆ మణి వల్ల ఆయనకు మరణం రాదు అనేది ఉంది మనకి భారతంలో. వరం అది, ఒక వరం అది, తండ్రి తపస్సు వల్ల పరమశివుడు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ మణి గురించి ఆయనే చెబుతాడు చివరిలో, అశ్వత్థామే. ఆ మణి ఉన్నంత కాలం అతను అమరుడు, అందులో డౌట్ లేదు. ఆ మణి లేకపోతే, ఆ మణి ఉన్నంత కాలము ఆయనకి చావు రాదు. ఆ మణి లేదనుకోండి, చావు వస్తుందనే కదా అర్థం. కావున అశ్వత్థామ మనకి పుట్టుకతో చిరంజీవి అని మనం చెప్పలేం, అంటే పుట్టుకతో అమరుడని మనం చెప్పలేం. ఎందుకంటే మహాభారత యుద్ధం అవగానే వ్యాస మహర్షి సూచన మేరకు అశ్వత్థామ ఆ మణిని తీసుకుని ధర్మరాజుకి ఇచ్చేస్తాడు. ధర్మరాజు ఆవిడ క్వీన్ ఆఫ్ భారత్ అని చెప్పేసి ద్రౌపదికి ఆ మణిని ధరింపజేస్తాడు. కాబట్టి ఆయనకి అమరత్వం పోయింది అప్పటికి. సో అప్పుడు ఎవరు కత్తితో పొడిచినా కూడా చచ్చిపోయే పరిస్థితి, అలాంటి స్థితికి వచ్చాడు కదా ఆయన. వచ్చిన తర్వాత మరి చిరంజీవిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వీడు చేసినటువంటి ఆ ఘోరాతి ఘోరమైన పనులు ఉన్నాయి చూసారా, ఏకంగా గర్భంలో ఉన్న పిండం మీద కూడా అస్త్రం వేశాడు. ఇంతకు మించిన పాపం లేదు, అందువల్ల నిన్ను మామూలుగా చంపడం కుదరదు, అలా అయితే నువ్వు ఒక్క వేటుతో పోతావు. పైగా యుద్ధంలోనండి శస్త్రంతో సంహరించడం అనేది కూడా ఒక వరం అది. ఎందుకంటే అవన్నీ మనకు ఉంటాయి. యుద్ధంలో వేదంలో చెప్పినటువంటి శస్త్రాలతో కనుక శత్రువుని సంహరిస్తే వాడు స్వర్గానికి వెళ్తాడు. అందుకే అశ్వత్థామ ఏం చేస్తాడు, నేను మిమ్మల్ని శస్త్రంతో సంహరించను అని పిడిగుద్దులతో చంపేస్తాడు వాడు. అదొక ఘోరం, ఎందుకంటే మీరు స్వర్గానికి వెళ్ళకూడదు అని ఎవరు మన అంతే. కావున ఏంటంటే అశ్వత్థామ అలా చావడానికి వీల్లేదు అని కృష్ణ పరమాత్మ భావించి కలియుగంలో 3000 ఏళ్ల పాటు నువ్వు రోగంతో భూమి మీదనే నడయాడు అని శపించాడు ఆయన. కాబట్టి ఏమవుతుంది, మనకి కృష్ణుడి శాపం వల్ల చిరంజీవి అయ్యాడు ఆయన. అయితే ఈ సప్త చిరంజీవులతో పోల్చడానికి వీలు లేదు, అంతే ఈంది లేదు, అసలు అశ్వత్థామ లెక్క లేదు. పిల్లవాళ్ళందరూ మహానుభావులు. బలి ఎక్కడండి, బలి చక్రవర్తి గారి గురించి స్టార్ట్ చెప్పాలంటే అసలు రాక్షసుల్లో పుట్టినటువంటి వాడు, ప్రహ్లాదుడికి మనమడు, అసలు మహావిష్ణు భక్తుడు. మొత్తం భూమండలాధిపత్యం అప్పట్లో ఉంది, ఇప్పుడు లేదు. మొత్తం ఏకఛత్రాధిపత్యం అంటే మొత్తం భూగోళాన్ని పరిపాలించడం. అది బలి చక్రవర్తి మొత్తం భూమండలానికి ఆయన రాజు, అధిపతి. స్వర్గంతో సహా మళ్ళీ స్వర్గానికి ఆయనే. కొంచెం దేవతలకి ఇబ్బంది అయింది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి మహావిష్ణువుని వేడుకున్నారు. మహావిష్ణువు వచ్చాడు. మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చాడు. అంటే బలి చక్రవర్తి పెద్ద యజ్ఞం ఒకటి చేశాడు. యజ్ఞంలో ఎవరైనా వచ్చి విప్రుడు అంటే వేద విద్వాంసుడు, ఎవరు పెడితే వాళ్ళు కాదు కదా, ఊరికే పుట్టగానే అని కాకుండా
విప్రుడు వేదాధ్యయనం చేసి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఎవర్రా నాయన ఈయన చూడగానే ఎంత 12 ఏళ్ల బాలుడు అని పాపం తను మెస్మరైజ్ అయిపోయాడు. సహజంగానే వాళ్ళు రాజులు, బ్రాహ్మణుల్ని, పండితుల్ని, వేద విద్వాంసుల్ని, బ్రహ్మవేత్తల్ని గట్టిగా గౌరవిస్తారు. అలాంటి ఆయన యజ్ఞ పూర్ణాహుతి రోజున వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు దానం ఏమి ఇస్తామని అడిగాడు. నువ్వేది కోరితే అది ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు శుక్రాచార్యుడు గమనించాడు. మరి ఆయన వీళ్ళకి ఆచార్యుడు, ఆయన త్రికాలజ్ఞానే కదా, ఆయనకి వచ్చినటువంటిది మహావిష్ణువు అని తెలుసు. ఆయన చెప్పాడు, వచ్చింది మహావిష్ణువు. ఎప్పుడు ఇచ్చేయడం గొప్ప కాదు, వచ్చింది ఎవరనేది తెలిసి ఇచ్చాడు. వచ్చినది మహావిష్ణువు, నువ్వు కనుక మాట ఇచ్చేస్తే మొత్తం నీకు మొత్తం పోతుంది, ఏమీ ఉండదు అని చెప్తే కనుక అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, వచ్చినది మహావిష్ణువు అయితే ఒకవేళ, అంటే ఇప్పుడు మీరు చెప్పారంటే అందులో ఇంకో మాట లేదు, వచ్చినది మహావిష్ణువు అయితే కనుక వచ్చినది ఒకవేళ మహావిష్ణువే అయితే కనుక మహావిష్ణువు అంతటి వాడు నా దగ్గర యాచిస్తే నేను ఆయనకు దానం చేసేటటువంటి ఒక స్థితిలో నేనుంటే కనుక అది నాకు అది అదృష్టమే కానీ అది ఇంకొకటి కాదు కదండి. అందువల్ల నేను ఇస్తాను అని చెప్పినటువంటి మాట మాత్రం నేను తప్పను అంటాడు. అప్పుడు ఆయన చాలా అపధర్మాలు చెబుతాడు. ఇది నీకు మాట తప్పిన దోషం రాదు, అవన్నీ అంటే మొత్తం సమస్తము కోల్పోయే పరిస్థితిలో మాట తప్పచ్చు, దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, ఇవన్నీ చెప్పినా ఆయన ఒప్పుకోడు. నేను ఇచ్చేస్తానంటాడు. అస్తు అంటాడు. సరే ఏమంటారంటే ఆయనకి 3 అడుగులు అడగడం, 3 అడుగుల్లో 1 అడుగుతో భూగోళం, 1 అడుగుతో పూర్తి పైలోకాలు, 1 అడుగుతో కింద లోకాలు మొత్తం తీసేసుకుంటాడు బలిచక్రవర్తి. మొత్తం బలిచక్రవర్తి మహావిష్ణువుకి. అలాంటి తెలివి రావాలి మనకు కూడా. అంతే కదా. ఆ విధంగా మొత్తం ధారాదత్తం చేసేస్తాడు. ధారాదత్తం చేసాడు కదా. మహావిష్ణువు అంటాడు, నువ్వు నాకు మొత్తం ఇచ్చేసావు, నాకు ఇచ్చిన చోట ఉండకూడదు అంటాడు. ఏమన్నా తెలియదు అంటే అప్పుడు బలిచక్రవర్తి ఇంకా నాకేముందయ్యా, మరి ఏదో నువ్వే దారి చూపు అని అంటే ఇదంతా కూడా ఒక టెస్ట్, పరీక్ష. అప్పుడు బలిచక్రవర్తి యొక్క గొప్పదనాన్ని ఇంకా అసలు మహావిష్ణువుకు కూడా అంతటి వాడు అసలు ఉండడమే గొప్ప విషయం, దేవతల్లో కూడా నేను అలాంటి వాడిని చూడలేదు అని ఆయన చాలా పొంగిపోయి బలిచక్రవర్తికి కోరని వరాలు ఇస్తాడు. అవన్నీ కూడా ఆయన ఏం కోరడు, అవన్నీ కూడా పూర్తిగా అమరత్వమే. బలిచక్రవర్తికి అమరత్వమే ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బలిచక్రవర్తికి చిరంజీవిత్వం కూడా కాదు, దేవతలతో సమానంగా ఎప్పటికీ మరణం లేని వరమే ఇచ్చినట్లుగా నేను చదివాను అనమాట అండి. బలిచక్రవర్తి గొప్పతనం, అంత గొప్పవాడు ఆయన. వాళ్ళతో మరి అశ్వత్థామ అని అంటే పోల్చలేం కానీ ఆయన దానికి ఎవరి కారణాలు వాళ్ళ వెళ్ళండి, మనం ఎవరిని మనం చేయడానికి. ఇక ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు మనం చెప్పాలంటే హనుమంతుడి గురించి. ఆంజనేయ స్వామికి చిరంజీవిత్వం ఇచ్చింది ఎవరు అని అనేక వాదనలు ఉన్నాయి. ఇది అసలు చాలా మందికి తెలియని విషయం. ఇది ఆంజనేయ స్వామికేమో ఈ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం, ఈ బొగ్గ అంతా కూడా వాచిపోవడము, అంటే పడిపోయాడని, అప్పుడు మరణించాడని, అప్పుడు వాయుదేవుడు పూర్తిగా ఆగ్రహించినప్పుడు దేవతలందరూ వచ్చి మళ్ళీ బ్రతికించి అన్ని వరాలు ఇచ్చేశారు అని ఒక కథ ఉంది. ఇది పరాశర సంహితలో మనకు కనిపిస్తుంది. దీనికంటే అందమైన కథ నాకు ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథ హనుమంతుడు ఇందులో కష్టపడి సాధించింది ఏం లేదు. అంతే కదా, ఆయన చిన్నపిల్లవాడు సూర్యుని మింగాలనుకున్నాడు, అది ప్రకృతికి విరుద్ధమని ఇంద్రుడి పని అదే కాబట్టి దండించాడు. అంతవరకు చూస్తే తప్పే ఉంది కదా. కావున ఇది పరాశర సంహితలో చెప్పారు. ఇది ఒక పక్కన ఉంచండి, ఇదేమీ మనం కాదని మనం అంటం లేదు, పెద్దవాళ్ళు చెప్పారు. మనకి భారతంలో ఒక కథ మనకు కనిపిస్తుంది. భారతంలో మార్కండేయుడు ధర్మరాజుకి అరణ్యవాసంలో ఉన్నప్పుడు రామకథ మళ్ళీ ఒకసారి చెబుతాడు, రామాయణం. అందులో స్పష్టంగా మనకి ఏం కనిపిస్తోంది అని అంటే కనుక రామ పట్టాభిషేక సమయంలో ఆంజనేయ స్వామి చేసినటువంటి మొత్తం సాధించినటువంటి కార్యాలకి మొత్తం అసలు చాలా ప్రసన్నులై సీతారాములు ఇద్దరూ కూడా, ముఖ్యంగా సీతాదేవి. ఎందుకంటే సీతాదేవిని మళ్ళీ చేర్చింది ఆయనే. ఎన్ని కష్టాలు పడ్డాడో లంకలో ఆవిడకి తెలుసు. లంకలో ఆవిడకి అందరూ చెప్పేవారు వచ్చి, అలా అయింది ఇలా అయింది అని చెప్పేసి. కాబట్టి అంత కష్టపడ్డవాడు ఆంజనేయుడు నా కోసం ఆయన కష్టపడ్డాడు, ఆయనకి నేను వరం ఇస్తాను అని చెప్పేసి సీతాదేవి ఇస్తుంది వరం. సీతాదేవి ఆంజనేయ స్వామికి చిరంజీవిగా వరం ఇస్తుంది. ఆ విధంగా నువ్వు దీర్ఘకాలం పాటు నువ్వు జీవించి ఉంటావు అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప వరాలు ఇస్తూ నా అనుగ్రహం చేత నువ్వు మహేంద్ర పర్వతంలో ఉంటావు అని చెప్పేసి ఆవిడ అంటుంది.
మహేంద్ర పర్వతం అంటే మనకు ఉత్తర దేశంలో ఉంటుంది. ఆ మహేంద్ర పర్వతం మీద నా అనుగ్రహంతో నీకు సకల ఉపభోగాలు కలుగుతాయి బా. అని ఆయన అంటే ఇంకా ఆయనకు ఆహారం ఏమిటి అన్నీ. అంటే అక్కడ ఆలయంలాగా ఏమన్నా నిర్మించారా ఈ కాలమాన? అది మరి తెలియదండి, నాకు కూడా దాని మీద అవగాహన లేదు, కానీ ఉండవచ్చు. ఓకే. మహేంద్రగిరి అని చాలా పెద్దది. ఆయన మొట్టమొదట లంకకు వెళ్ళినప్పుడు కూడా అటే వెళ్ళాడు. ఆ మహేంద్ర పర్వతం ఎక్కడిది అని అనేక మళ్ళీ అందులో వివాదాలు ఉన్నాయి. ఒరిస్సాలో ఉందని కొంతమంది అంటారు, ఇక్కడ కొంతమంది అంటారు, తెలియదు మనకి. సో ఏమైనా సీతాదేవి ఇచ్చింది వరం. ఆయన అప్పటి వరకు సాధించినటువంటి విజయాలకు అనుగుణంగా ఆయన ఎలిజిబుల్ కాబట్టి ఆయనకి ఆ వరం ఇవ్వడం జరిగిందండి ఆంజనేయ స్వామి. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాస మహర్షి. వ్యాస మహర్షి గురించి చెప్పేదే ఉంది. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో జన్మించాడు. గురుగారు వేదవ్యాసుడి గురించి చెప్పేటప్పుడు సప్త చిరంజీవుల్లో దేవుళ్ళతో సమానంగా వేదవ్యాసుడికి అసలు ఈ వరం ఎలా పొందాడు అనేది పెద్ద క్యూరియాసిటీ. అంటే ఆయన మహర్షి అదే ఆయన తపస్సు ఘోరమైనటువంటి తపస్సులో ఆయన దేవుళ్ళని జయించే స్థాయి తపస్సు. వ్యాస మహర్షి గురించి మనం తీసుకుంటే కనుక ఆయన పుట్టుకే అద్భుతం. ఆయన సద్యోగర్భం అనేటటువంటి విధానంలో ఆయన జన్మిస్తాడు. అంటే గురుగారు అంటే ఆయన పుడుతూనే నడుచుకుని వెళ్ళిపోతాడు తపస్సు. అంటే ఏ విధంగా అయితే ఆవు ఒక దూడను కన్న వెంటనే దూడ లేచి నడిచేస్తుంది, అదేవిధంగా వ్యాస మహర్షి పుట్టిన వెంటనే ఒక కమండలు జపమాల తీసుకుని తల్లిదండ్రులు ఇద్దరికి నమస్కారం చేసి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు. ఆయన జన్మే అద్భుతం. ఆ తర్వాత ఆయన ఎంతకాలం ఘోరమైనటువంటి తపస్సు చేశారో మనం చెప్పలేం. ఆయన చేసినటువంటి అనేక విజయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా భారతం రాయడం. ప్రపంచంలో మహాభారతాన్ని మించిన గ్రంథమే ఉంది. ఒక ఆయన ఎవడో పాశ్చాత్యుడు అంటాడు, మహాభారతం ఒకవేళ నిజంగా జరిగి ఉంటే కనుక చాలా గొప్పది, ఒకవేళ మహాభారతం కనుక జరగకపోతే ఇంకా గొప్పది. ఎందుకు ఇంకా గొప్పది? అంతటి గొప్ప అద్భుతాన్ని కల్పించగలిగే రచయిత భారతదేశంలో ఉన్నాడు కదా అని ఒక ఆయన అంటాడు. అంటే ఈ విధంగా మనం చూస్తే కనుక మరి వ్యాస మహర్షి ఒకవేళ కల్పించి ఉంటే ఎంత అద్భుతం, ఆయన దర్శించి రాస్తే ఇంకెంత అద్భుతం. పైగా రచయితే అందులో పాత్రధారి. ఆయన భారతంలో ఒక భాగం ఆయన ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ అన్ని చోట్ల వ్యాసుడు ఉంటాడు. ఎక్కడికక్కడ ఆయన వస్తూనే ఉంటాడు. అందరికీ బోధలు ఉపదేశాలు చేస్తూనే ఉంటారు. అన్నీ కూడా చాలా గొప్ప ఆయన చేయవలసినటువంటి పనులు చాలా ఉండడం వల్ల ఆయనకి ఇంకా కూడా ఆయన వ్యాస అనేటటువంటిది ఒక పదవి అని కూడా చెబుతారు. మహాయుగాల్లో ప్రతి ద్వాపర యుగాంతంలో ఒక వ్యాసుడు వస్తాడు. వచ్చి ఆయన వేద విభజన చేయడం. ఎందుకంటే వేదం ఒకే రాశిగా ఉండేది, ఒకే పుస్తకం. అంటే మన భాషలో చెప్పాలంటే ఒకే పుస్తకంగా ఉండేదాన్ని ఆయన 4 పార్ట్లు విభజించి కలియుగంలో అంత పెద్దది ఒకరే చదవడం కష్టం అని ఆయన వేద విభాగం చేశారు. ఈ విధమైన చాలా పెద్ద పనులు ఎవర్ గ్రీన్ అంటారు చూసారా, ఎవరూ చేయలేనివి అసాధారణమైనటువంటివి వ్యాస మహర్షి చేస్తూ వచ్చి శంకరాచార్యుల కాలంలో కూడా వ్యాస మహర్షి వచ్చారు. వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలు అని వేదాంత గ్రంథం, దానికి వ్యాఖ్యానం కాంట్రవర్సీ ఉంటుంది కదా గురుగారు. రామాయణం లక్షల సంవత్సరాల క్రితం అయితే మన ఆది శంకరాచార్యుల వారు 2000 సంవత్సరాల క్రితం లాంటిది. మరి అక్కడ ఈ రిలేషన్ ఏంటి? వేదవ్యాసుడు రిలేషన్ మళ్ళీ రావటం ఏంటి? అంటే వేదవ్యాసుడు ద్వాపరయుగం నాటివాడు, అంటే కృష్ణావతారం కాలం. అంటే మన లెక్క ప్రకారం 5000 ఏళ్ల ప్రాచీనత. ఆ తర్వాత ఆయన అంతకాలం ఉండడంలో పెద్ద ఇదే ఉంది. వాళ్ళ పనులు ఉన్నంతకాలం ఉంటారు. అందులోని వ్యాస మహర్షి వంటి వారు వాళ్ళ ఇష్టం. అంటే ఆయన కాదు, ఆయన లాంటి వాళ్ళు అంటే లేదా తరం. అంటే మీకు ప్రతి మహాయుగంలోనూ వ్యాసులు మారుతూ ఉంటారు కదా. అప్పటి వ్యాసుడు వేరు, ఈ వ్యాసుడు ద్వాపర యుగాంతం అంటే కృష్ణావతార సమయంలో వచ్చినటువంటి వ్యాసుడు. ఆయన ఉండి శంకరుల కాలానికి మళ్ళీ వచ్చి శంకరులకు కనిపించి బ్రహ్మసూత్రానికి భాష్యం రాయమని ఆదేశం. వ్యాస మహర్షి రచించిన సూత్రాలు అంటే చిన్న ఫార్ములాస్ ఉంటాయి, చాలా చిన్నవి. దాన్ని విస్తృతిగా చెప్తే కానీ అర్థం కావు. అవన్నీ శంకరులు మళ్ళీ భాష్య రచన చేశారు. వారు రచించినటువంటి ప్రస్థానత్రయంలో శంకరాచార్యులవి బ్రహ్మసూత్ర భాష్యం ఒకటి. ఆ విధంగా వ్యాస మహర్షి చెప్పాలంటే అసలు నేను మీకు మళ్ళీ ఇంకోసారి మాట్లాడినప్పుడు చెప్తా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అని. ఒక 1/2 అవర్ చెప్పచ్చు తప్పకుండా. అంత గొప్పవారు మాట్లాడి ఆయన. సో ఎలా పొందుకున్నారు మరి? వరం దగ్గరికి వచ్చేసరికండి వ్యాస మహర్షి నువ్వు చిరంజీవిగా ఉండాలి అని మహావిష్ణువే వరం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ ఇచ్చినట్లుగా కూడా మనకు కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది.
తల్లి ఇచ్చినట్లుగా కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తోంది. మనకి పూర్వకాలంలో అందరూ ఇవ్వగలరు. భీష్ముడికి తండ్రి ఇస్తాడు వరణం, ఇచ్చా మరణం అని చెప్పేసి. ఆ విధంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఇంకా ఎక్కువ కాలం పాటు చేస్తూ ఉండాలి అనేటటువంటి దీంతో ఆయనకు ఇచ్చారు. వ్యాస మహర్షికి చిరంజీవిత్వం ఉండడం విషయంలో నాకేం పెద్దగా అద్భుతం ఏం లేదు. ఎందుకు అనంటే మహర్షులు చెప్పకపోయినా చిరంజీవులే. ఎందుకంటే వాళ్ళు 1000 ఏళ్ళు వాళ్ళు ఉంటారు ఎప్పుడూ కూడా. వీళ్ళందరూ వేరు, మహర్షి వేరు. మహర్షి ఎప్పుడు అలా తపస్సులో ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల ఏళ్ళైనా జీవించి ఉంటారు. కావున ఆయనకి చిరంజీవిత్వం ఒకరు ఇవ్వడం అనేటటువంటిది కానీ, ఆయనకి చిరంజీవిత్వం ఇవ్వడం వల్ల ఆయన గొప్పదనం మనకి కొత్తగా చెప్పేది ఏం లేదండి. నెక్స్ట్ మిగిలింది ఎవరు గురుగారు? మనకి బలి చక్రవర్తి అయిపోయాడు, వ్యాసుడు అయిపోయాడు, హనుమంతుడు అయిపోయాడు. విభీషణుడు చూడండి. విభీషణుడు విషయానికి వచ్చేసరికి ఆయన అన్నగారు రాక్షసుడు, రాక్షస వంశంలో పుట్టాడు విభీషణుడు. మొదటి నుండే విభీషణుడికి చిరంజీవిత్వం ఉన్నట్లుగా ఉంది. ఆయన వీళ్ళ ముగ్గురు కలిసి తపస్సు చేస్తారు. రావణాసురుడు, అలాగే కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కలిసే తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడు ముగ్గురికి ప్రత్యక్షం అవుతాడు. కానీ వీళ్ళు కోరుకునే కోరికలే వేరువేరుగా ఉంటాయి. రావణాసురుడు ఇంకా మనకి తెలియదు ఏముంది, ఇష్టానుసారం అన్ని కోరుతాడు. కుంభకర్ణుడేమో నిద్ర కోరుకుంటాడు. విభీషణుడు ధర్మబద్ధమైన జీవనాన్ని కోరుకుంటాడు. అందువల్ల జీవితాంతము కూడా ధర్మబద్ధంగానే ఉంటాడు. ఇప్పుడు కోరుకోవాలన్నా మనసులో ధర్మం ఉండాలి కదా, అలా కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత రామరావణ యుద్ధం, రాముడికి సహాయం చేయడం, సీతాదేవిని గౌరవించడం, పరిరక్షించడం, ఇవన్నీ కలిగినటువంటి సందర్భంలో రాముడే ఇచ్చినట్లుగా చెబుతారు. విభీషణుడికి రాముడే వరం ఇచ్చాడు, నువ్వు చిరంజీవిగా నువ్వు లంకను పాలిస్తావు అని అంటారన్నమాట అండి. ఓకే, లంకాధిపతిగా. అసలు విభీషణుడు కూడా చాలా గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. అయితే విభీషణుడు ఎంతకాలం పాటు చిరంజీవి అనేది తెలియదు. ఆయన అమరుడు అని ఏం చెప్పినట్టు లేదు, ఆయన కూడా చిరంజీవే. కావున విభీషణుడికి రాముడు వరం ఇచ్చినట్లుగా నేను ఒక చోట ఎక్కడో చదివాను. ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ ఉండమన్నాడు. ఆ తర్వాత కృపాచార్యుడికి కృష్ణుడే ఇస్తాడు వరం. అంటే ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత అశ్వత్థామే సరిగ్గా ఉంటే అశ్వత్థామే వీళ్ళకి రాజగురువు అయ్యేవాడు. వీళ్ళందరినీ కూడా పాండవుల్ని అపాండవీయం చేద్దాం అనుకున్నాడు, అశ్వత్థామ నాశనం చేద్దాం అనుకున్నాడు. నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా నేను జరగనివ్వను, నువ్వు చూస్తూ ఉండగానే కృపాచార్యుడి యొక్క సంరక్షణలో, కృపాచార్యుడి యొక్క శిష్యరికంలో వీళ్ళు పాండు వంశస్థులు తయారవుతారు చూడు, క్షత్రియులు చక్రవర్తులుగా అని కృష్ణుడు చెబుతూ, అప్పుడు కృపాచార్యుడికి కొంతకాలం పాటు చిరంజీవిత్వం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన ఎక్కువ కాలం ఉన్నట్టుగా లేదు, 500 ఏళ్ళు 1000 ఏళ్ళు అంత మటుకే ఉన్నట్లుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత పరశురాముడి దగ్గరికి వచ్చేసరికి ఆయన తపస్సు చేసినప్పుడు ఆయనకి పరమశివుడే చిరంజీవిత్వం ఇచ్చినట్లుగా ఉందండి. ఎందుకంటే పరశురాముడి యొక్క తపస్సంతా పరమశివుడిని ఉద్దేశించి, పైగా ఆయన చేసినటువంటి పని చాలా గొప్ప పనులు చేశాడు. ఆయన 21 సార్లు మొత్తం భూమిని దండెత్తడం, చక్రవర్తులందరినీ కూడా ఆయన సమూలంగా ఆయన నాశనం చేయడం. ఆయన బ్రాహ్మణుడు, మామూలుగా బ్రాహ్మణులు ఈ విధంగా యుద్ధాలు చేయరు. తండ్రిని అన్యాయంగా చంపాడు ఒక క్షత్రియుడు అని ఆయన క్షత్రియుల మీద ఆయన ఒక దీనితో శపథం చేసి ఆయన యుద్ధం చేస్తాడు. అధర్మవర్తనులైన క్షత్రియులనే సంహరిస్తాడు, ఎవరు పడితే వాళ్ళని చంపడం. 21 సార్లు ఆ విధంగా దండెత్తుతాడు. మొత్తం భూమండలం ఆయన వశం అయిపోతుంది. పరశురాముడి విషయంలో మనకు ఒక గొప్ప సందేశం ఒకటి ఉంటుంది. మొత్తం భూమండలం ఆయనదే. ఏ విధంగా అయితే బలి చక్రవర్తిది మొత్తం అని ఇందాక అనుకున్నాం, మొత్తం ఆయనదే, ఆయన ఇష్టం. పరశురాముడు కూర్చుని రాజుగా రాజ్యం ఏలచ్చు, ఆయన రాజ్యం ఏలాలనుకోలేదు. అంటే వీళ్ళు ఏదో బ్రాహ్మణులు అందరినీ తొక్కేశారు, అన్నీ తిన్నారంటారు చూసారా. పరశురాముడు మరి రాజ్యం చేయాలి కదా, మొత్తం పవర్ వచ్చింది ఆయనకి, ఆయనకి పవర్ ఉంది. ఎవరు వచ్చినా కూడా ఈయన ఎవడు జయించలేడు. ఎంతకాలమైనా ఆయన రాజుగా ఉండొచ్చు, భోగాలు ఆయన ఇష్టం. కానీ ఆయన సింహాసనం ఎక్కాలనుకోలేదు. ఆయన ఏం చేశాడు, మొత్తం ఆలోచించిన తర్వాత బ్రాహ్మణుడు అయ్యుండి నేను ఎంత హింస చేశాను, ఇదంతా కూడా పాపం, నాకు ఇదంతా వద్దు, ఇది భూమి అని ఆయన అనుకుని, అంటే ఆయనకు వచ్చిన భావన అది పాపమా కాదా అనే తర్వాత ఆ భావనతో ఆయన మొత్తం భూమండలాన్ని దానం ఇచ్చేద్దాం అనుకుంటాడు. దానం ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు సప్త ఋషులు వస్తారు. సప్త ఋషుల్లో అగ్రజుడు పెద్ద ఆయన కశ్యపుడు. కశ్యప మహర్షికి పరశురాముడు మొత్తం భూమిని ధారాదత్తం చేసేస్తాడు. ధారాదత్తం చేసేసిన తరువాత కశ్యప మహర్షి మహర్షులందరూ కలిసి ఒక రాజుని మళ్ళీ తీసుకుని వచ్చి
ఆ రాజుకి వీళ్ళు మళ్ళీ పట్టాభిషేకం చేసి మొత్తం ఆ రాజుకి ఇప్పుడు ఇక్కడ పరశురాముడు రాజ్యం చేయలేదు, మరి సప్త ఋషులకి ఇస్తే వాళ్ళు చేయాలి కదా పోనీ. ఇంత మొత్తం పవర్ ఇచ్చారని చెప్పి వాళ్ళు మాకు వద్దనుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి చక్కగా ఏం చేశారయ్యారంటే ఒక రాజునే కూర్చోబెట్టారు, ఎవరుండాలో వాళ్ళే ఉండాలి. ఆ విధంగా పరశురాముడు సమూలంగా అధర్మవర్తనమైనటువంటి క్షత్రియుల్ని చాలామందిని ఆయన సంహరించి ధర్మస్థాపన చేశాడు. ఆయనకి పరమశివుడికి తపస్సు చేసినప్పుడే పరమశివుడు వరం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. బంగారు గొడ్డలతో పాటుగా చిరంజీవిత్వం కూడా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆయన మరి యుద్ధంలో 21 మంది మీద ఆయన మరి 21 సార్లు దండెత్తినప్పుడు ఈయన యుద్ధంలో మరణించకూడదు కదా, అందుకని పరమశివుడు చేత వరాన్ని పొందాడు ఆయన ముందే. ఈ బంగారు గొడ్డలతో నువ్వు యుద్ధం చేయి, నిన్ను ఎవడు చంపలేడు అని. దాంతో ఇంకా ఆయన ఆ విధంగా ఆయన చిరంజీవిత్వంతో ఆయన ఉండిపోయాడు అన్నమాట అండి. మార్కండేయుడు చెట్టు చివర అథాష్టమం అని అంటారు. మార్కండేయుడు మనందరికీ తెలిసినటువంటి కథ. ఆయన తండ్రి మృకండు మహర్షి. బిడ్డ పుట్టగానే నారద మహర్షి వచ్చి నీ బిడ్డకి 16 ఏళ్ళ ఆయుష్యాన్ని చెప్పడం, అయ్యో అని చెప్పేసి ఆయన బాధపడడం. ఆ తర్వాత బిడ్డకి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశింపజేయడం, నారదుడే ఉపదేశింపజేయడం. పంచాక్షరి మహామంత్రాన్ని ఆయన అలాగ జపం చేస్తూ తపస్సు చేశాడు ఆయన. దాంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి చిరంజీవిత్వం ఇచ్చేశాడు. మనకి తమిళనాడులో ఒక దేవస్థానం ఉందండి, తిరుక్కడయూర్ అంటారు. అక్కడ మృత్యుంజయ దేవస్థానం అది. అక్కడ వాళ్ళు ఒక కథ చెప్తారు. ఏమిటి కథ అంటే అది స్థల పురాణం. స్థల పురాణాలు కూడా చాలా గొప్పవి. ఆ స్థల పురాణం ఏమిటి అని అంటే ఈ విధంగా మార్కండేయుడికి ఆయుష్ అయిపోయింది, 16 ఏళ్ళు అయిపోయింది. యముడు వస్తాడు మార్కండేయుడిని తీసుకెళ్ళిపోవడానికి. అంటే సహజంగా దూతల్ని పంపిస్తాడు, మహాత్ములు అన్నప్పుడు యముడే స్వయంగా వస్తూ ఉంటాడు. యముడే తీసుకెళ్ళడానికి వస్తాడు. వచ్చినప్పుడు మార్కండేయుడు ఏం చేస్తాడు, అప్పటికే శివుడు పూజ చేసుకుంటూ ఉంటాడు, శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు ఈయన లేదు నువ్వు రా నేను తీసుకెళ్తాను అన్నప్పుడు ఈయన ఎప్పటికీ వినడు. ఇంకా ఎప్పటికీ కూడా వినని సందర్భంలో ఇంకా వేరే మార్గం లేక యముడు పాశాన్ని శివలింగం మీదకి వేస్తాడు. అంటే శివలింగంతో సహా ఆయన మార్కండేయుడిని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడినటువంటి సందర్భంలో అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి యముడిని సంహరించినటువంటి ఒక ప్లేసు అది అని అక్కడ ఉన్నటువంటి. అందుకే ఆయనకి కాల సంహారమూర్తి అని పేరు. యముణ్ణి చంపేశాడని, యముణ్ణి చంపి మరీ మార్కండేయుడిని ఆయన కాపాడి ఆయనకి పూర్తిగా చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు అని మనకు అక్కడ ఉంటుంది. మరి ఇందాకే మీరు దేవతలందరూ కూడా అమరులు అన్నారు, మరి యముడు మరి చనిపోవడం ఏమిటండి అని అంటే అక్కడ చనిపోవడం కాదు, యముణ్ణి నిర్వీర్యం చేశాడు అని అక్కడ మనకి పురాణాలు చెబుతూ, అంటే బలహీనుణ్ణి చేశాడు. బలహీనుణ్ణి చేసి మార్కండేయుడికి ఏకంగా 7 కల్పాల పాటు ఆయన జీవించేట్టుగా చిరంజీవిత్వం ఇచ్చారన్నమాట అండి. 7 కల్పాలు అని అంటే కొన్ని వేల సంవత్సరాలు. మొన్న ఎప్పుడో లెక్క వేసినప్పుడు 3000 కోట్ల సంవత్సరాలు వచ్చినట్టు గుర్తు. అన్ని సంవత్సరాల పాటు ఆయన జీవిస్తాడు అని ఆయనకున్నటువంటి చిరంజీవి కథ అండి. గురుగారు ఇంకా నా క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంది. ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అడుగుదామన్నా ఇతిహాసాలు కాబట్టి పురాణాలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దగా ఉంటుంది. జస్ట్ క్వశ్చన్ అడిగి ఆపేస్తాను నేను, ఆన్సర్ మీరు చెప్పక్కర్లా, నెక్స్ట్ దాంట్లో అడుగుదాం. దానికంటే ముందు ఇంత చిన్న వయసులో మీరు పడ్డ శ్రమ, టైం, మీరు వీక్షించినటువంటి సమయాలు ఈ పురాణాల మీద, ఇతిహాసాల మీద, వేదాల మీద నిజంగా ఇంత టైం కేటాయించి ఇంత జ్ఞానాన్ని మీరు నింపుకొని మీ గురువులకు కానీ లేదా మీ సహచరులకి చెప్పాలి, లేదు మన ఆడియన్స్కి, మన ప్రజలకి, హిందూ ప్రజలకి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మనకి పురాణాల్లో ఒక వాక్యం ఉంటుందండి, ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి 4 దశలు ఉంటాయి. ఆ 4 దశలో కూడా ఎక్స్ప్లెనేషను నేను మీకు మళ్ళీ చేస్తానులేండి. ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుందండి. ముఖ్యంగా మా బిడ్డ ఈ విధంగా తయారవ్వాలి అని తల్లిదండ్రులు ఎంత గట్టిగా కోరుకుంటే అంత గట్టిగా అది ఫలిస్తుంది. అందున కూడా ముఖ్యంగా తల్లి, కన్న తల్లి ఎంత గట్టిగా కోరుకుంటే అంత ఫాస్ట్గా అది ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత తండ్రి. కావున తల్లిదండ్రులు కోరుకోవాలి మా బిడ్డ ఎలా ఉండాలి అనేటటువంటిది. మా అమ్మగారు చాలా ముఖ్యంగా ఆవిడ చిన్నప్పటి నుండి ఆవిడ చేసినటువంటి ఆవిడ యొక్క తపస్సు, ఆవిడ యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా
నా మీద ఉన్నాయి అని నేను ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే ఆవిడ ఎప్పటికీ కూడా తెల్లవారుజామున ఆవిడ 4 గంటలకు లేస్తారు. అందరికీ తెలుసు, ఏజ్ పెద్ద ఏజ్ ఏం కాదు, 53 ఎంతో ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలకు లేస్తే ఆవిడ 9 వరకు ఆవిడ పూజ అదంతా కూడా ఆవిడదే అవుతూ ఉంటుంది. అలాగే మా నాన్నగారు కూడా ఆయన కూడా ఎప్పుడు అవసరం అప్పుడు వారి సహకారం వారు అందిస్తూ ఉంటారు. తల్లి యొక్క పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది అనేది నా యొక్క విశ్వాసం. ఆ తర్వాత గురువు చాలా ముఖ్యం. చాలా మనం చదువు చెప్పడం, మనకు చదువు చెప్పేటటువంటి గురువు శిష్యుడు సందేహం అడుగుతాడు. ఒక సందేహం అడిగితే ఇందాక బుద్ధుడిని శిష్యుడు చెప్పమని అడిగితే ఒక వాక్యం చెప్పి ఊరుకున్నాడు. ఆయన స్ట్రాటజీ అది తప్పేం కదా, ఇంకోసారి అడిగితే చెబుదాం, అడగనేది చెప్పకూడదు విద్య అని. అందువల్ల గురువుని మనం అడుగుతూ ఉన్నప్పుడు నాకు దొరికినటువంటి గురువులు కూడా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అడిగినంత మటుకు చెప్పి ఊరుకోకుండా ఆయన చాలా మాకు, అంటే ఒక గురువే కాదు, 5-6 గురువుల వద్ద నేను నేర్చుకున్నాను. వాళ్ళంతా కూడా అదే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇంకా సహచరులు వాళ్ళు వీళ్ళు అంతా కూడా అనేక భాగాలు ఉన్నాయి. విద్యార్జనకు ఉన్నటువంటి 4 దశల గురించి నేను మీకు మళ్ళీ చెబుతాను. కావున ఏమిటి అని అంటే, చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు మా పిల్లడు ఎలా ఎదగాలి అని కోరుకుంటే అలాగే ఎదుగుతారు అనేది తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుంటే చాలు. గురువులు ఒక విద్యార్థి జీవితం మన చేతిలో ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గురువులు చదువులు చెప్పాలి. ఈ విధంగా చెబితే కనుక అంతా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గురుగారు, ఫైనల్గా మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ గురించో, రేపటి ఫ్యామిలీ గురించో, లేకపోతే ఇంకో ఉన్నతమైన స్థానం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ సమయం మొత్తం ఆధ్యాత్మికంగానే ఎక్కువగా కేంద్రీకృతం చేసి మీ టైంని ఇచ్చారు. ఇంత సమయాన్ని, ఇంత టైంని ఇచ్చారు కదా, మీ జీవిత ఆశయం ఏంటి గురుగారు? ఏం లేదండి, ఎప్పటికైనా వేద భాష్యం రాయాలి అనేది నా యొక్క జీవితాశయంగా పెట్టుకున్నాను. అంటే ముఖ్యంగా అధ్యయనం చేసినటువంటి చదువుకున్న ఋగ్వేదానికి భాష్యం రాయాలి అనేది. ఈ లోపల అంటే ఋగ్వేద భాష్యానికి కొంచెం వామప్ అంటారు చూసారు, ఆ వామప్ లాగా కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం చేయాలి అని నేను అనుకున్నాను. అందులో ముఖ్యంగా రామాయణానికి, సంపూర్ణ రామాయణానికి వ్యాఖ్యానం చేయాలి అని ఉంది నాకు. కావున రామాయణము మరియు వేదం ఈ రెండిటికి వ్యాఖ్యానం చేయడమే నా యొక్క జీవిత లక్ష్యంగా నేను అనుకున్నాను అనమాట. వేదానికి అర్థం రాయడం అంటే చాలామంది ఏదో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చూసి, లేకపోతే ఏదో ఎడాపెడా రాసేయడం కాదు. చాలామంది మార్కెట్లో పుస్తకాలు దొరుకుతున్నాయి, అలా కాదు, దానికి చాలా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి నా వయస్సు, అనుభవం చాలదు. నేను 13 ఏళ్ళగా నేను అధ్యాపనంలోనే ఉన్నప్పటికీ కూడా సరిపోదు. ఇంకొక 30 ఏళ్ల పరిశ్రమ కావాలి కనీసం. ఆ తరువాత వేదానికి యథాతథ భాష్యం రాయాలి అని, ఈ లోపల రామాయణానికి వ్యాఖ్యానం చేయాలి అని అన్నమాట. చాలా గొప్ప ఆశయం గురుగారు. సరిపోతానో లేదో అని ఇందాక అన్నట్టే మీ జీవిత ఆశయం ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన టైం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నిజంగా సారీ చెప్తూ. ఏమీ లేదండి, మీలాంటి వాళ్ళు అడగడం కూడా చాలా గొప్ప విషయం. అడిగితేనే ఏదైనా మనం చెప్పగలం. అడగకుండా మనం ఇప్పుడంటే అడిగేవాడిలోనూ విషయం ఉండాలి, చెప్పేవాడిలో ఉన్న విషయాన్ని బయటికి తీసేది అడిగేవాడిలో ఉంటుంది. కావున అది మీ గొప్పదనం కూడా అని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. మిమ్మల్ని కూడా నేను ప్రశంసిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. రామాయణాన్ని ప్రస్తుతం మీరు చెప్పాలనుకునే విధానాలు ఇంకా చాలా బాగా జనాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఫైనల్ క్వశ్చన్ అడిగి వదిలేద్దాం అనుకున్నాం కదా గురుగారిని, సో ఆ క్వశ్చన్ అడిగేద్దాం. రాముడు పట్టాభిషేకానికి వస్తాడు గురుగారు. అంటే అరణ్యం అంతా ముగించుకున్న తర్వాత, అంటే దాన్ని ఏమంటారు, మన వనవాసం అంతా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత పట్టాభిషేకానికి ప్రిపేర్ అయ్యి వస్తాడు. వన్స్ రాజు రాజ్య పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఎక్కడ కూడా, అంటే నా తెలివి తక్కువతనమో లేకపోతే ఏంటో నాకు తెలియదు, అది మీరే చెప్పాలి, ఆంజనేయ స్వామికి అక్కడ మంత్రి పదవి ఇచ్చినట్టు కానీ, లేదు ఆయనకి సైన్యాధిపతిగా లాగా ఇవ్వటం కానీ, లేదు ఆయనకి ఏదో ఒక పోస్ట్ లేదు అన్నట్టుగా అనిపించింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను దానికి మంచి ఒక లాజికల్ ఆన్సర్ నేను మీకు
ఇస్తానండి. డన్. సో స్టే ట్యూన్ సిగ్నేచర్ స్టూడియోస్. గురుగారు సంతోషాన్ని పేరు పెట్టుకున్నారు. గురుగారు ఇచ్చినటువంటి ప్రతి చిక్కుముడి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని ముందు స్టే ట్యూన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. జై శ్రీరామ్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.